హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంది కాబట్టి మేమైతే అందరం అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందండి. అక్కడ ఏమేమి వంటలు చేసాము ఏంటి అనేది చూపించడానికి ఈ బ్లాగ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వంట కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. ఇది నిన్నటి వీడియోనండి, ఈ రోజు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మన చుట్టాలింట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షన్ లాగానే మనం అందరము ముందుండి పనులన్నీ షేర్ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ మా వదిన కూడా పనులకి అన్నింటికి ముందుకు వస్తుంది. తను ఆల్రౌండర్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ వదిన అందరి కోసం అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కోసం అయితే చికెన్ అయితే తెప్పించారు మా చిన్నమ్మ వాళ్ళైతేను. ఇంకా అందరికీ మా వదినకి కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా తనే వంటలకి ముందు అయితే వస్తూనే ఉంటుంది. నేను వండుతాననేసి ఇక్కడ కూడా తనే వంట చేసిందనమాట. తనకి హెల్పింగ్గా అమ్ములు అయితే వచ్చిందండి, హెల్ప్ చేస్తాననేసి. తను పట్టుకున్న గరిట మాత్రం చాలా వెయిట్ ఉండడం వల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అందులో నేను వీడియో తీయడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతుందనేసి తను తీయడం అయితే ఆపేసాను. ఇంకా కర్రీని ఎలా ప్రిపేర్ చేసినారు ఏంటి అనేది మాత్రం చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి అసలు ఏ ఫంక్షన్ రావట్లేదు అనుకుంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నదైతే ఫంక్షన్ అయితే జరిగింది. ఇంకా అందరము కలిసామన్నమాట. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ మాటలతో కాలక్షేపం అయితే చేయడం అయితే జరిగింది. ఆ లోపల పనులన్నీ కూడా చకచక అయిపోవడం కూడా జరిగిపోయాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ రజిత కూడా తను ఒక చెయ్యి వేసి కలుపుతుంది. ఇక్కడ కనిపించేది మా బాబాయ్ ఏనండి, మా వదిన వాళ్ళ పాపతో అయితే ఆడుతున్నాడు. చూడండి, ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. మా వదిన అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందండి. తను చాలా బాగా వంటలు చేస్తుంది. ఇంకా అదేవిధంగా తనే ముందుకు వచ్చి ఇంకా నేను చేస్తాననేసి చేస్తుంది అనమాట. ఇది నిన్న తీసిన వీడియోనండి, ఈరోజు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేసింది వదిన. బగారా